Cancer Healer Center, a new beginning. Moving on, next full and final story. సాగునీటి కోసం నిర్మించిన ప్రాజెక్టులు డెత్ స్పాట్లుగా మారుతున్నాయి. వీకెండ్స్లో అక్కడికి వెళ్ళి నీటిలోకి దిగి ప్రమాదవశాత్తు కొంతమంది, అలాగే సెల్ఫీ పిచ్చితో మరికొంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇంకొందరు సూసైడే చేసుకుంటున్నారు. ఇలాంటి బడా రిజర్వాయర్ల దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. దానికి సంబంధించిన స్టోరీని వాళ్ళు చూస్తున్నాం. సిద్దిపేట జిల్లాలో 4 ఏళ్ల క్రితం ప్రారంభించిన రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లలో తరచూ ఏదో ఒక ప్రమాదం జరుగుతోంది. ఈ 4 ఏళ్లలో ఇప్పటి వరకు 50 మందికి పైగా మృతి చెందారు. కొందరి విహారయాత్రలు విషాదయాత్రలుగా ముగిస్తే మరికొందరు పలు రకాల కారణాలతోటి సూసైడ్ చేసుకుంటున్నారు. వీకెండ్లో ఇక్కడకు టూరిస్టులు ఎక్కువగా వస్తున్నప్పుడే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట శివార్లలోని చందలాపూర్ దగ్గర 3 టీఎంసీల సామర్థ్యంతో రంగనాయక సాగరు, మర్కుక్ మండల కేంద్రానికి సమీపంలో 15 టీఎంసీల సామర్థ్యంతో కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లను నిర్మించారు. ఇవి హైదరాబాద్కు దగ్గరగా ఉండడంతో పాటు రాజీవ్ రహదారికి సమీపాన ఉండడంతో జనం ఎక్కువగా సందర్శిస్తున్నారు. 2 నెలల క్రితం కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులో హైదరాబాద్కి చెందిన 5 యువకులు మృతి చెందారు. వాళ్ళు హైదరాబాద్ నుంచి బైక్స్పై వచ్చి ఇక్కడ గేటు వేసి ఉండడంతో రిజర్వాయర్ కట్టను దాటి నీళ్లున్న ప్రాంతానికి వెళ్ళి ఆడుకుంటూ, ఆ విజువల్స్ ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తున్నారు, మృత్యువాత పడ్డారు. రిజర్వాయర్ ప్రధాన మార్గంలో గేట్లను పెట్టినా సరే టూరిస్టులు వేరే మార్గాల గుండా వెళ్ళి నేట మునిగి చనిపోతున్నప్పుడు వాళ్ళను కాపాడే పరిస్థితి లేకుండా పోతోంది. పోచమ్మ రిజర్వాయర్ దగ్గర ఎలాంటి వసతులు లేకపోవడం వలన 1 నెల క్రితం అక్కడ ప్రమాదం జరిగింది. అక్కడ నీటి కెపాసిటీ ఎంతో తెలియకపోవడం వలన చేపల వేటకు వెళ్ళి అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా సీసీ కెమెరాలుగా ఏర్పాటు చేసి నిఘాను పెంచవలసిందిగా ఉన్నతాధికారులను ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. ఓకే, ఇక రంగనాయక సాగర్ దగ్గరకు వద్దాం. రంగనాయక సాగర్ దగ్గర సిచ్యువేషన్ ఇంకొకలా ఉంది. రంగనాయక సాగర్ గుట్ట వెనుక వైపు ప్రాంతం నుంచి కొందరు నీటిలోకి దిగుతున్నారు. సెల్ఫీల పిచ్చితోటి కొందరు నీళ్లలోకి దిగి ప్రమాదాల బారిన పడుతున్నారు. మరికొందరికి ఇది ఒక సూసైడ్ స్పాట్గా మారిపోయింది. ఈ రిజర్వాయర్లలో ఎప్పుడూ నీళ్లు ఉండడంతో పాటు లోపల పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. ఆ విషయం తెలియక నీళ్లలో దిగిన వాళ్ళు మునిగిపోతున్నారు. వాళ్ళను కాపాడడానికి వెళ్ళిన వాళ్ళు కూడా మృత్యువాత పడుతున్నారు. పరిసర ప్రాంతంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా కొనసాగుతున్నటువంటి రంగనాయక సాగర్ అనేటువంటి పరిసర ప్రాంతాల లోపల ఈ మధ్యకాలంలో ఎన్నో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈ ఆత్మహత్యలు జరగడానికి ఆ జరుగుతున్నటువంటి ప్రదేశాలను గుర్తించి ప్రభుత్వం వారు అక్కడ తగు చర్యలు చేపట్టినట్టయితే ఈ ఆత్మహత్యలు నివారించినటువంటి వాళ్ళు అవుతారు. అంతేకాకుండా రంగనాయక సాగర్ కట్టపైన యువత కూడా బైక్ రైడింగ్ చేస్తూ ఎన్నో ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు రిజర్వాయర్ల చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి అంటున్నారు స్థానికులు. అలాగే గజ ఈతగాళ్లను కూడా అందుబాటులో ఉంచితే ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయంటున్నారు స్థానికులు. Cancer Healer Center, a new beginning.